कांग्रेस नायकुलारा खबरदार छूटाकर रेवंत रेड्डी खबरदार छूटाकर रेवंत रेड्डी खबरदार ఓటుకు నోటు దొంగకి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు రేవంత్ రెడ్డి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా జై తెలంగాణ జై తెలంగాణ ఖబర్దార్ చంద్రబాబు నాయుడు తొత్తులారా ఖబర్దార్ ఆంధ్ర తొత్తులారా ఖబర్దార్ చంద్రబాబు నాయుడు తొత్తులారా ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిన్న ఇవాళ కాళేశ్వరం మీద కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన దాని మీద సిబిఐకి చేసిన దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి అటు జిల్లా కేంద్రం కాన్స్టిట్యున్సీ కేంద్రాలు మండల కేంద్రాలు పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నందిపేట మండలంలో మన మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు బీఆర్ఎస్ మండల్ లెవెల్ నుంచి సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మండల్ నుంచి తరలివచ్చారు. వారందరికీ ప్రెస్ మీడియా సోదరులందరికీ సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే కల్పతరు. అసలు ఇప్పుడు సాగర్ చెప్పినట్టు వరల్డ్లో ఏ ప్రాజెక్ట్ లేదు, ఏ లిఫ్ట్ ఇరిగేషన్ లేదు. నంబర్ 1 లిఫ్ట్ ఇరిగేషన్ అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో తెలంగాణ సాధించినాక తెలంగాణలో నలుమూలలో ఎక్కడేమి సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు కాబట్టి దాంట్లో భాగంగానే అన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకొని మేడిగడ్డ దగ్గర ఈ ప్రాజెక్టు కట్టడం జరిగింది. అక్కడ నీళ్ళు ఎక్కువనని 3.5 సంవత్సరాల్లో కట్టిన కాళేశ్వరం కట్టిన ఘనత మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా దాని మీద ఈ 20 నెలల్లో కుతంత్రాలు కుట్రలు రివెంజ్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ఏది దొరకడం లేదు. కాళేశ్వరం మీద మనం ఏదో తీద్దాము ఒక ఘోష్ కమిషన్ లాగా వేసి మరి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ప్రైమరీ రిపోర్ట్ అని పార్లమెంట్ ఎలక్షన్లో మధ్యంతర నివేదికని అట్లాగే మా 25 ఇయర్స్ మేము సిల్వర్ జూబ్లీ చేసుకున్నప్పుడు తుది నివేదిక అని ఇట్లా బద్నాం చేసుకుంటా ఘోష్ కమిషన్తో నివేదికలు ఇవ్వడం జరిగింది.
ఇప్పుడేమో ఫైనల్ ఆ ఘోష్ కమిషన్ అంటే పీసీసీ కమిషన్ వాళ్ళు చెప్పినట్టే ఘోషిని చేయడం జరిగింది. దానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాంట్లో ఏం సాధించారు? వాళ్ళు చెప్పినట్టే ప్రతి దాంట్లో కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు. ఎక్కడ 1,00,000 కోట్లు తిన్నాడు? మొత్తం ప్రాజెక్టుకు అయిన ఖర్చు 93,000 కోట్లలో మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు గుంగినాయి. 2 పిల్లలకు అయ్యే ఖర్చు 400-500 కోట్లతోనే అయిపోతుంది. దానికి అంత పెద్ద రాద్దంటామా? అది కూడా ఏదైతుందో ఎల్ఎన్టీ సంస్థ కట్టింది, నిర్మించింది, వాళ్ళే ఫ్రీగా పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈయనకేమైంది? కావాలని 2 పంటలకు రైతులకు మరి కాళేశ్వరం వాటర్ రాకుండా ఎండబెట్టిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుతోని కనీసం ఒక 20-25 లక్షల ఎకరాలు అదనంగా నీరు పారింది. మనకు తెలుసు రివర్స్ పంపింగ్ ద్వారా మనకు పోచంపాడు వేస్తే మన లిఫ్ట్ ఇరిగేషన్స్ గుత్ప కానీ అలీసాగర్ ఇదంతా వారి. అట్లాగే మల్లన్న సాగర్ ద్వారా వేస్తే నిజాం సాగర్ నుండి నిజాం సాగర్ ఆయకట్టు కూడా పండింది. కనీసం ఒక 12-13 జిల్లాలకు కాళేశ్వరం కల్పతరువైంది. అటువంటి దాన్ని మీరు కావాలని కక్షతోని మరి పొలాలు ఎండగొట్టి రైతుల గోస పోసుకున్నారు. అదే చెప్తారు, రైతు ఏడ్చిన రాజ్యం నిలదు, ఎద్దేడ్చిన అవసరం నిలదని చెప్పేసి నువ్వు ఏదైతే ఇచ్చావో తప్పుడు తడక రిపోర్టు సిబిఐకి ఇచ్చింది వెంటనే విరమించుకోవాలి. ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఏదైతే కేసీఆర్ గారు మరి హరీష్ రావు గారు హైకోర్టులో వేసిర్రు, న్యాయ పోరాటం చేస్తున్నారు, దానికి కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నువ్వు నీ గురువుకు మరి దక్షిణ చెల్లించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ఎండబెట్టి అటు బనకచెర్లకు నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నావు. అటేమో మోడీ, ఇటు చంద్రబాబు, ముగ్గురు, ఇటు రేవంత్ రెడ్డి, ముగ్గురు కలిసి అటు తమిళనాడుకి ఇవ్వాలా, ఇటు బనకచెర్ల ఇవ్వాలని చెప్తున్నాం. కోల్కల్లాలో ముగ్గురికి మేము ఈ సందర్భంగా హెచ్చరించేది ఏంటంటే మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అది నందిపేట సెంటర్ నుంచే స్టార్ట్. ముగిస్తున్నాం. జై తెలంగాణ. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి సూచన మేరకు నేడు నందిపేట మండలంలో రైతుల తరపున మన కాళేశ్వరం మీద నిన్న అసెంబ్లీలో కాళేశ్వరం మీద ఏసీబీకి ఇచ్చిన నివేదిక మీద మేము సిబిఐకి ఇచ్చిన నివేదిక మీద ఈరోజు మేమందరం రైతులమందరం కట్టుగా టీఆర్ఎస్ తరపున మేము ఒక రైతులకు సంబంధించిన ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే నేరమా, దానికి ఏదో ఒక చిన్న సూచనను బట్టి రైతులందరినీ మోసమైందనే మాట చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం? కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని ప్రజలు నమ్ముతా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రైతులకు కాళేశ్వరం ద్వారా నిన్న మొన్న వర్షాలు పడకపోతే కాళేశ్వరమే పెద్ద దిక్కుండే. అటువంటి దానికోసమే ముందు చూపుతోని కేసీఆర్ గారు దాన్ని కట్టడం జరిగింది. దాని గురించి ఎన్నెన్నో ప్రగల్భాలు ఎన్నెన్నో మాటలు చెప్తూ ఎన్నెన్నో దాని మీద మోసపూరితమైన వాగ్దానాలు మాట్లాడుతున్న ఈ రేవంత్ రెడ్డికి కనువిప్పు కావాలని ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతులందరూ ఒకసారి కనువిప్పై ఆ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఈ రైతుల గురించి చేసిన కేసీఆర్ ను బదనాం చేస్తున్న రేవంత్ రెడ్డిని పుట్టగతులు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పాతాళానికి తొక్కి పెట్టాలని ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక రావణుని పరిపాలన మాదిరిగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దమనకాండకు నిరసనగా 2 సంవత్సరాల ఈ పరిపాలనలో రైతులు రోడ్డు మీద, ఆటో కార్మికుల రోడ్డు మీద, బీడీ కార్మికుల రోడ్డు మీద, యువకుల రోడ్డు మీద, విద్యార్థుల రోడ్డు మీద, ప్రతి సంపన్న వర్గాలు ప్రతి రంగం కూడా రోడ్డు మీదకి వచ్చేసింది. ఎందుకంటే ఈ చేతగాని నాయకుల యొక్క పరిపాలన, వీళ్ళు ప్రజలకు ఏం చేయాలో తెలియక, ఏం చేయాలో ఒక అవగాహన లేక కేసీఆర్ తెల్లారు లేస్తే కేసీఆర్ మీద బురద వేస్తూ ఈరోజు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళతో కట్టుడు కాదు, కులగొట్టడమే, ప్రతిదీ కులగొట్టడమే. వస్తూనే ఐడియా తీసుకొచ్చి వాళ్ళు హైదరాబాద్ మొత్తం కులగొట్టినావు. ఇక కులగొట్టడానికి రాష్ట్రంలో పెద్ద నిర్మాణం, ప్రపంచంలోనే పెద్ద నిర్మాణం ఏదంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం. దాన్ని కూలగొట్టాలని ఒక కుట్రతోని ఇవాళ అది కూలగొడితే చంద్రబాబు నాయుడు యొక్క డైరెక్షన్లో
ఈ అసమర్థ రేవంత్ రెడ్డి, అసమర్థ కాంగ్రెస్ నాయకులు ఇలా బతుకు కట్టుడు చేత కాదు, ఇలా బతుకంతా కూలగొట్టుడే. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ అక్కడ కట్టినటువంటి పోలవరానికి సమృద్ధిగా నీళ్లు పోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం కూలిపోవాలి. కాళేశ్వరం కూలితేనే కిందికి నీళ్లు పోతాయి, పోలవరానికి కావాల్సిన నీళ్లు ఉంటాయి. కాబట్టి చంద్రబాబు డైరెక్షన్లా ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ఈ విషయం నడుస్తుంది తప్ప కేసీఆర్ని బదనాం చేయాలా. ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెలంగాణ ప్రజల గుండెలలో ఉన్నాడు. అరే బాబు రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖాన్, నీతో కాదు మీ తాతలు దిగేసినా కూడా కేసీఆర్ వెంట్రుక కూడా వీకలేరా బాబు అని చెప్తున్నాం. మీ అందరు కూడా కేసీఆర్ కాలు కోడికి కూడా సరిపోరు. మీరు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో. ప్రజాస్వామ్యంలో రాజకీయంలో నువ్వు గొప్ప కావాలంటే, నీ గురించి పబ్లిక్ చర్చించాలంటే, ప్రజలు నిన్ను తెలుసుకోవాలనుకుంటే నువ్వు ప్రజల మన్నన పొందాలా. తెల్లారు లేస్తే నీ బతుకంతా కేసీఆర్ తిట్టుడే, అంతకుమించి ఏం సాధించినావు? 20 నెలల్లో నీతో ఏమైంది? 20 నెలల్లో ఏం కాలే. ఆఫ్టర్ ఆల్ ఓటుకున్నట్టు కేసు దొరికిన దొంగ నువ్వు. నీతో ఏమవుతుంది? ఏం కాదు. ఈ దొంగ పనులు, ఈ కుట్రలు కుతంత్రాలు తప్ప నీతో ఏం కాదు. కానీ ఇవాళ 4 కోట్ల మంది ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే దాన్ని నువ్వు ఇలా పూర్తిపాలు చేస్తున్నావు. రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, నీ భవిష్యత్తు మాకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ యూరియా ఇచ్చే చేతగా నీకు రైతులంతా, తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా రోడ్డు మీద పెట్టినావు. యూరియా అయ్యావు, రుణమాఫీ అయ్యావు, రైతు బంధు ఇయ్యావు. ఈరోజు చచ్చిపోయినటువంటి రైతులకు కూడా రైతు బీమా లేక ఇవాళ రైతుల కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి. నీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈ కాంగ్రెస్ నాయకులకు నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. కేసీఆర్ చేసినటువంటి ఆటో పైలట్ 3 పథకాలన్నీ కూడా ఇవాళ బంద్ అయినాయి. గర్భిణీలకు ఇచ్చే పథకం ఇవ్వవు, పుట్టిన బిడ్డకి ఇచ్చే కేసీఆర్ కిట్ ఇవ్వవు. ఏమవుతుందిరా బాబు? ఏం చేస్తున్నారు మీరు? చేత కాకపోతే దిగిపోండి, మళ్ళీ కేసీఆర్ వస్తాడు. విత్ ఇన్ 1 month రాష్ట్రం అంతా గాడిన పడతా అని చెప్పి తెలియజేస్తూ మీరు ఇవాళ కాళేశ్వరం మీద కుట్రల్ని నిరసిస్తూ నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ చేయడం జరిగింది. ఇవాళ దిష్టిబొమ్మ దగ్ధం చేసినాం. ఇప్పటికైనా నువ్వు వీటిని విరమించకపోతే మీ కాంగ్రెస్ నాయకుల ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.